ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము, నా తండ్రి అయిన దేవుడు నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒంటరినని తలంచి నీవు ఆలోచన చేసి దిగులు చెంది ఉన్నావేమో. నీవు ఒంటరిగా లేవో. నీతో పాటు మన తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు నిశ్చయముగా ఉన్నారు. కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు. నేను ఒంటరిని, నా వారు నన్ను మోసగించి ఉన్నారు, నన్ను తృణీకరించి ఉన్నారు, నన్ను వారిలో కలుపుకోలేదు. నేను ఒంటరిగా ఉన్నాను, నేను భీతి చెంది ఉన్నానని నీవు అనుకొనిచున్నావేమో. కాదు, నీతో ఉన్నవాడు యేసుక్రీస్తు. నీవు ఒంటరివి కావు. దేవుడే నీకు తోడుగా ఉండినప్పుడు నీకెందుకు భయము, నీకెందుకు భీతి? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు భయపడాల్సిన అవసరము లేదు. నీవు ఒంటరివి కావు. నీతో పాటు దేవుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక నీవు ఒంటరివి కావు. నీవు విడనాడిన వాడవు కావు, నీవు త్రోసివేసిన వారవు కావు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు. ఈయన నీతో ఉన్నాడు కనుక సమస్త విజయములకు మూలము ఈయనే కనుక సమస్త విధములైనటువంటి ధైర్యమునకు మూలము ఈయనే కనుక నిజదేవుడే నీతో ఉండినప్పుడు నీవు ఒంటరివి ఎలా అవుతావు? కనుక దేవుడైన యెహోవా నీతో ఉన్నాడు కనుక నీవు ఒంటరివి కావు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజదేవుడే నీకు సమస్తము సమకూర్చే దేవునిగా ఉన్నాడు. నీవు దేవునికి అనుకూలంగా ఉన్నావు, దేవుని ఆజ్ఞలను పాటించుచున్నావు కనుక దేవుడు నీవు చేసిన భక్తిని బట్టి, నీవున్న పరిశుద్ధతను బట్టి దేవుడు నీకు వడ్డీ ఇచ్చుచున్నాడు, వడ్డీ ఇయ్యబోవుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన వడ్డీ అనగా ఏమి? నీవు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజమము పొంది ఉన్నావు. ఇది అసలు. దేవునికి నీవిచ్చిన అసలు. నీవు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావు. ఇది నీవు దేవునికి ఇచ్చిన అసలు. దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నావు. ఇది నీవు దేవునికి ఇచ్చిన అసలు. నీవు బీదలను కనికరిస్తూ ఉన్నావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నావు కనుక ఇది దేవునికి ఇచ్చిన అసలు. నీ పరిధిలో నీవు ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధత కలిగి దేవుని వాక్యమును అనుసరిస్తూ ఉన్నావు. ఇది నీవు దేవునికి ఇచ్చిన అసలు. కనుక దేవుడు నీకు మహిమ కిరీటమును ధరింపచేసి ఉన్నాడు. ఇది దేవుడు నీకు ఇచ్చిన వడ్డీ. దేవుడు నీకు ఆశీర్వాదములు ఇచ్చి ఉన్నాడు, నీకు సమృద్ధిని కలుగచేసి ఉన్నాడు, నిన్ను కృపలతో నింపి ఉన్నాడు. ఇది నీకు దేవుడిచ్చిన వడ్డీ. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలు మనకు ప్రభు అయిన క్రీస్తు వారి యొద్ద మనము దాచుకుని ఉన్నాము, పరిశుద్ధత కలిగి ఉన్నాము కనుక దేవుడు మనకు వడ్డీ ఇచ్చి ఉన్నాడు, పరలోక రాజ్యమును మన కొరకు దాచి ఉన్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు. నాకున్నటువంటి శత్రు భయము చేత నేను తప్పింపబడతానా లేదా అని నేను ఆలోచన చేసినప్పుడు అట్టి భయమును నా నుండి తొలగించి ఉన్నాడు.
నాకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి నేను ఆలోచన చేసినప్పుడు నా భయములన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడు. నాకున్న ఆరోగ్య సమస్యలను బట్టి నేను ఆలోచన చేసినప్పుడు నాకున్నటువంటి భయములన్నిటిలో నుండి తప్పించి నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. నాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఒంటరితనమును బట్టి నా దేవుడు నీవు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నానని నా భయములన్నిటినీ తొలగించిన దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని వద్దకు రావాలి. నిజదేవుడైన యేసుక్రీస్తుని నీవు నేను నమ్ముకొనినట్లయితే, ఆయనకు మనవి చేసినట్లయితే, నీ హృదయమును ఆయనకు ఇచ్చినట్లయితే, నిశ్చయముగా దేవుడు మన భయములన్నిటిలో నుండి తప్పించే వానిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన ప్రతి విధమైనటువంటి భయములన్నిటిలో నుండి తప్పించి నిన్ను నన్ను పరలోక రాజ్యములో చేర్చే దేవునిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారే మనతో ఉన్నప్పుడు మనము ఒంటరిగా లేము, ఆయనతో కూడా ఉన్నాము. కనుక మనకు దేవుడు గొప్ప బహుమానములను, పరలోక రాజ్యమును, పరిశుద్ధతను, జీవ కిరీటం అనేటువంటి వడ్డీని మనకు ఇచ్చి ఉన్నాడు. అసలు పరలోక రాజ్యమే. కనుక ప్రతి విధమైనటువంటి భయములన్నిటిలో నుండి మనలను తప్పించి మనకు ఉన్నత స్థలములను ఇచ్చి ఉన్నాడు, పరలోక రాజ్యమునిచ్చి ఉన్నాడు. ఆమెన్.